గంజి లేదు, మోటార సంగటి లేదు, చింతకు పొగాకు లేదు, బీడికి ఊర లేదు, కప్పాయి గొంగడి లేదు. మా విన్నే నీకు ప్రేమ లేకుండా నీ కాస మీద మన్న పోయే మాకాడి కొట్టాల్సి ఉన్నదే మాకాడి రాదు నాయుడు మాకాడి మాకాడి దేవే మాకు అవసరం లేదు, నీ గొర్రెలు మాకు అవసరం లేదు, మేము వెళ్ళిపోతాం. తమ్ముడా అట్లా అనుకోకుండా ఆయన రాండయ్య పోయినారా ముఖం ఆడబట్టిపోయింది, సిలికలేక మాత్రం ముఖం చిన్న పోయింది. పొద్దులు మాత్రం ఇనవి నాకు మాత్రం లేక లేక తమ్ముడు పుట్టిండు. ఆ తమ్ముడు పుట్టినాక నేను అమ్మల్ని తీసుకొచ్చిన, మీరు మాత్రం అమ్మల్ని తాగండి. అవును తమ్ముడు అప్పుడు మాత్రం దేవరాజు వినయ మాత్రం ఏం చేసిండు. ఆ రోజు మాత్రం చిన్న మెల్లగా ఎట్టున సై చేసింది, అమ్మల్ని నాపింది. అమ్మల్ని నాపి మాత్రం అక్క అది పాలదుత్త తీసుకొని మళ్ళా మాత్రం తనవన్న ఉయ్యారం పోయింది. ఇక్కడ అమ్మల్ని తీసుకొని మాసగాళ్ళు పోసింది. అమ్మల్ని ఎరుతల పాలు తీసుకొని వెనక ఇల్లు వస్తున్నది. అసలు వంటి వీరయ్య కనుక నేను కానీ ఇట్లే ఉంటే మా అక్క ఇంట్లోనే పెడతాది, ఇంట్లోనే పెడతాది. నన్ను నేను ఏదైనా పని చేస్తున్నా నా ఉపాయం తీసుకపోతుంది, లేకపోతే కాదు. మరి సరైన వచ్చినట్టు భగవంతుడు దేవుని పెట్టలే కదా మన వల్ల వచ్చింది. ఇట్లా ఏదైనా పని చేస్తే భగవంతుడు వీరయ్య కనుక అసమణి కనుక పొట్టి పీరియడ్ మాత్రుడు బయటికి తీసుకున్నాడు. ఆ ఎల్లి వచ్చి కనుక ఏమంటా ఉన్నాడు, ఆ బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఎదురు పొంగు తీసుకున్నాడు. ఎట్లా పోతా ఉన్నాడు ఆ సాయి